ఇప్పుడు శ్రీ నవీన్ ఆకుల గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. నవీన్ ఆకుల గారు అజ్ఞాత కవి తోట రామదాసరావు గారి కవితల్ని మనకు పరిచయం చేస్తారు. నవీన్ గారి జననం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగాయి. ఉద్యోగ రీత్యా గత 16 సంవత్సరాలకు పైగా కెనడాలో ఉంటున్నారు. నవీన్ గారు తెలంగాణ కెనడా అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మనే కాకుండా టీసీఏ తెలుగు సంచికకి ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. నవీన్ గారు, వేదిక మీదేనండి. ధన్యవాదాలు మధుబాల గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఎంచుకున్న శీర్షిక అజ్ఞాత కవి తోట రామదాసరావు గారి కవితలు. కీర్తిశేషులు తోట రామదాసరావు గారు 4వ ఇస్పౌదార్ 1337 ఫస్లీ రోజు అంటే సుమారు ఫిబ్రవరి 4, 1927లో రహీంకాంగూడ గ్రామం, బీబీ నగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో రంగారావు రత్నాబాయి దంపతులకు విద్యావంతులైన కుటుంబంలో జన్మించారు. వీరు ఉర్దూ మీడియంలో విద్యాభ్యాసం ప్రారంభించి ఆంధ్రాంగ్లాలలో మంచి ప్రావీణ్యం గలవారుగాను, గణితం, అర్థశాస్త్రం, రాజనీతి, చరిత్ర, మనోవిజ్ఞాన శాస్త్రాలలో మంచి పట్టున్న వారుగాను ఉండేవారు. ఆ రోజుల్లో ఎంఏ తెలుగు, బిఎడ్ విద్యలు అభ్యసించి హైదరాబాద్ నగరంలోని చౌక్ పాఠశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టారు. ఆలియా హై స్కూల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలోని ఊటుకూరులో ప్రధానోపాధ్యాయుడుగాను, ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మరియు భువనగిరిలలో ఆంధ్ర ఉపన్యాసకులు గాను పనిచేసి జనవరి 5, 1975 భువనగిరిలో పదవిలో ఉండగానే చనిపోయారు. వీరి మరణానంతరం 45 సంవత్సరాల తర్వాత వీరి కుమారుడు శ్రీ తోట వెంకటేశ్వరరావు గారు వీరి కవితలను నాలోని మనిషి అను పేర ఒక కవితా సంకలనంగా ప్రచురించారు. 16 కవితల సమాహారమే ఈ కవితా సంకలనం. ఇందులోని కవితలన్నీ సుమారు 1946 నుండి 1974 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడినవి. ఈ సంకలనం ఒక అమూల్య రత్నాల ఖని. ఈ సంకలనానికి మున్ముందు మాట శ్రీ తోట వెంకటేశ్వరరావు గారే రాశారు. ముందు మాట శ్రీ బాలకుల్ల శ్రీకాంత్ గారు రాశారు. ఈ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతులు ఆచార్య ఎన్ గోపి, దివంగత మాజీ హోంశాఖ మంత్రులు కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి మరియు మాజీ ఆంగ్లాచార్యులు పి లక్ష్మీనారాయణ గారులకు అభిమానకులు. గూఢ భావనలకు రూఢిగా చెప్పిన గొప్ప కవి ఇతడు. ఈ కవితా సంకలనంలో 26 కవితలు ఉన్నాయి. వీటిని 4 భాగాలుగా విభజించవచ్చు. 1. వృత్తాలు, జాతులు మరియు ఉపజాతులకు సంబంధించిన ఛందస్సులో రాయబడిన సంప్రదాయ కవితా ఖండికలు. 2. పాడటానికి అనుకూలంగా ఉండి మాత్రా ఛందస్సులో రాయబడిన గేయాలు. 3. కవితను ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ఛందో నియమాలతో కూడుకున్న ఆధునిక కవితలు. 4. అత్యాధునిక కవితా రూపమైన వచన కవిత. సి నారాయణ రెడ్డి గారి చిత్రం కూడా ఇందులో ఉంది. సాంప్రదాయ కవితా ఖండికలు 9 ఉన్నాయి. ఇవన్నీ దేనికదే మహాద్భుతంగా ఉన్నాయి. ఊరబిచ్చుకలు కవితా ఖండికలో మానవ అవలక్షణాలను కవి అద్దం పట్టాడు. గేయ కవితలు సుమారు 5 ఉన్నాయి. వీటిలో స్వాతంత్ర్య సమరం నందు సాగించురా, సియాల్కోట యుద్ధం ఉద్వేగభరితంగా పాడటానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక 3వ రకమైన ఆధునిక కవితలు ఛందోరీతులపై పరిశోధన జరగవలసి ఉంది. ఇవి 11 ఉన్నాయి. ఇందులో నాలోని మనిషి, అతివ ముఖము, మిడతల దండు, షోడశోపచార పూజ ముఖ్యమైనవి. నాలోని మనిషిలో ఆశలలో జీవించే, తలపులలో విహరించే, వలపులలో నిదురించే కలికాలపు మానవుణ్ణి అంటాడు. అతివ ముఖంలో రూపుదాల్చిన దీపమే అని కాంతవక్త్రము గాంచగా తాపమే మరి ధూపమై ఆ కాటుకై కనిపించెను అని పాఠకునిలోని శృంగార రసాన్ని పొంకిస్తాడు. మిడతల దండులో వచ్చివాలినదంటే
వట్టి కట్టెలే గాని పచ్చనాకులనింక మచ్చునకు గానరావు అని చైనాపై యుద్ధం సమయంలో రాసిన కవితలో అంటాడు. ఆనాటి సమకాలీన కవులకు తీసిపోని కవితలతో కూడుకొని ఉన్న ఈ కవితా సంకలనం ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండదగినది. ఈ సంకలనం తెలుగు సాహిత్యాభిమానులను నవరసాలలో ఓలలాడిస్తుందనటంలో సందేహం లేదు. ఆసక్తి గల వారు తెలుగు సాహిత్యాభిమానులు ఎవరైనా ఈ సంకలనాన్ని చదవాలనుకుంటే నా దగ్గర PDF రూపంలో ఉన్నది, అది లక్ష్మి గారికి అందిస్తాను. మీరు ఎవరైనా వారి ద్వారా పొందవచ్చును. సో అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మి గారికి మరియు మిగతా మధుబాల గారు, వెనకాల చాలా మంది ఉన్నారు. సో అందరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ ఈ నా ప్రసంగాన్ని శ్రీతోట వెంకటేశ్వరరావు కూడా వీక్షిస్తున్నారు ఇండియా నుంచి ప్రస్తుతం, ఈ తెల్లవారుజామున కూడా. సో వారికి కూడా ధన్యవాదాలు. వారు నాకు TCA పత్రికను నడపడంలో వారు చాలా సహకరిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మి గారు కూడాను. వాళ్ళందరికీ నా TCA తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. మీరు తోట రామదాసరావు గారి కవితలు కొన్ని పాడుకోవడానికి అనువుగా ఉంటాయి అని అన్నారు కదా, అందులో ఏవైనా సీడీలుగా కానీ క్యాసెట్లుగా కానీ వచ్చాయా అండి? లేదండి, అది కొంచెం దాని గురించి చూస్తున్నారు వెంకటేశ్వరరావు గారు, దానిపైన వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు అనేది నాకు ప్రస్తుతానికి అయితే తెలీదు, బట్ వస్తే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. తప్పకుండా అండి. ధన్యవాదాలు. ఈ వేదికకు సాంకేతిక సహకారాన్ని అందించిన సాంకేతిక బృందానికి